తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. కుప్ప నుంచి లక్ష్మీనారాయణ. తీవ్ర వర్షాభావ కారణంగా ఈ మధ్య కాలంలో అత్యధిక శాతం రైతులు డ్రాగన్ ఫ్రూట్ పైన మక్కువ చూపిస్తున్నారు. అయితే ప్రభుత్వం గాను ఆదుకుంటే తాము ఇంకా అత్యధిక దిగుబడి చేసే అవకాశం ఉందని రైతులు కోరుతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం చందం పంచాయతీ సర్పంచ్ని ప్లస్ ఒక 15 ఎకరాల రైతుని దాదాపుగా ఒక 2 సంవత్సరాల క్రితము ఒక 4 ఎకరాల డ్రాగన్ ఫ్రూట్ ప్లాంటేషన్ చేశాను. ఎందుకంటే అందరూ మా ఏరియాలో ఈ ఫ్లోరికల్చర్ కానీ టొమాటో కానీ ఇలాంటి వాటి మీదే పడి రేట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల నేను లాంగ్ క్రాప్ ఏదైనా వేస్తే బెనిఫిట్ బాగుంటుందనే ఉద్దేశంతో ఈ లాంగ్ క్రాప్ వేయడం జరిగింది. ఈ మొక్కలు తెలంగాణ సూర్యాపేట ఆ ఏరియా నుంచి తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క మొక్క వచ్చి సుమారు 50 రూపాయల నుంచి 70 రూపాయల వరకు వచ్చి తీసుకొచ్చాము. ఆ పోల్స్ నేను సొంతంగా పోయించాను. అది ఒక ఎకరాకు వచ్చి సుమారు 600 పోలు పడుతుంది. ఒక పోలుకు వచ్చి ఇంకో 4 వైపుల 4 మొక్కలు 2400 మొక్కలు అవుతుంది. లెవలింగ్ చేయడానికి డ్రిప్ ఇరిగేషన్ కు మొత్తం సేరి సుమారు 4.5 నుంచి 5 లక్షల రూపాయలు పర్ ఏకర్ అవుతుంది. ఇయర్ కొద్ది తక్కువగానే ఉంటుంది. మళ్ళీ సెకండ్ ఇయర్కి వచ్చేపాటికి బాగా క్రాప్ బాగా వచ్చింది. లాస్ట్ ఇయర్ బాగా వచ్చింది క్రాప్. రేటు కూడా సుమారుగా 50 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ఇక్కడే తోటకాడ ఇచ్చాను. హార్టికల్చర్ వాళ్ళ తరఫు నుంచి కూడా కొద్దిగా సబ్సిడీ ఇవ్వడం జరిగింది. 2 ఇయర్స్ గా ఇచ్చారు. ప్రభుత్వము దీన్ని అన్ని దృష్టిలో పెట్టుకుని రైతుకు ఈ పోల్స్ గాని మొక్కలకు గాని సబ్సిడీ మొత్తాన్ని కొంచెం ఎక్కువగా పెంచి అది అన్ని హెల్ప్ చేస్తే ఇంకా చాలా మంది రైతులు ఇలాంటి డ్రాగన్ ఫ్రూట్ దీర్ఘకాల పంటలు నేర్చుకొని రైతులు బాగా డెవలప్ అయ్యేదానికి చాలా ఆస్కారం ఉంటుంది. దిబ్బెరువులు పోసుకొని సంవత్సరానికి ఒకసారి మెయింటెనెన్స్ చేసుకుంటా ఉంటే లాంగ్ టర్మ్ సుమారు 10 to 15 ఇయర్స్ వరకు కూడా మనం ఈ క్రాప్ ను పెట్టుకోవచ్చు. కాబట్టి స్టార్టింగ్ లో మాత్రమే ఇంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. తర్వాత రెగ్యులర్ గా ఏదో క్రాప్ తీసుకుంటా ఉండొచ్చు. పెట్టుబడులు పెట్టి కరెక్ట్ గా చేస్తే ఈ డ్రాగన్ ఫ్రూట్ లో మంచి ఆదాయమే ఆర్జించవచ్చు. గవర్నమెంట్ యొక్క సహాయం ఈ హార్టికల్చర్ మీద కొద్ది పెద్ద మొత్తంలో చేస్తే అందరికీ బాగుంటుంది. ప్రతి రైతు నాలాగానే ఇలాంటి హార్టికల్చర్ క్రాప్స్ నాటుకొని కొంచెం డెవలప్ అవుతారని కోరుకుంటూ 600 పోల్స్ పడుతుంది. 1.8 మీటర్స్ ఇంటూ 1.8 దూరంలో పోల్స్ నాటుకోవాల. ఎకరాకి 6000 మొక్కలు పడుతుంది. వీటిలో మనకి నాటిన తర్వాత 15 నుంచి 20 నెలల్లోపు మనము పంటని దిగుబడికి వదిలేయచ్చు. దీంట్లో ఒక్కొక్క చెట్టుకి దాదాపు 5 నుంచి 8 కిలోలు అంటే ఒక పోల్ కి దాదాపు 20 నుంచి 30 కిలోలు దిగుబడి వస్తుంది. ఎకరాకి 10 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఇది మనకి మార్కెట్లో చూసుకుంటే ఒక్కోసారి 100 రూపాయల నుంచి 150 రూపాయల కూడా కిలో, అంటే దాని యొక్క క్వాలిటీని బట్టి సైజుని బట్టి ధర పలుకుతుంది. కాబట్టి రైతుకు కూడా మంచి లాభదాయకంగా ఉంది. కాబట్టి ఇక్కడ రైతులు కూడా ఎక్కువ మక్కు చూపి దానిపైన చాలా శ్రద్ధ పెట్టి సాగు చేస్తున్నారు. దానివల్ల ఈ డ్రాగన్ ఫ్రూట్ కల్టివేషన్ కూడా ఇక్కడ ఎక్కువగా విస్తీర్ణం పెరుగుతూ ఉంది. దానికి తోడు డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి హెక్టేర్కి 50,000 వరకు సబ్సిడీ ఇస్తుంది. దానివల్ల కూడా రైతులకు కొద్దిగా మనము ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి కొద్దిగా పెట్టుబడిలో సహాయం చేసినట్టు అవుతున్నాం. కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇస్తున్నాం. కాబట్టి ఈ సాగుని ఎక్కువ రైతులు చేపట్టడం జరిగింది. వాళ్ళకి బాగా ఆదాయం వస్తుంది. అందువల్ల మంచిగా ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ కల్టివేషన్ మనకి ఈ ఏరియాలో ఎక్కువగా సాగులోకి వస్తుంది. ఎక్కువ ఏరియా కూడా పెరుగుతూ ఉంది.